నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏందంటే మన శానా దినాలకు మన మళ్ళీ కోళ్ళ కథ చెప్తుండగా, పారం కోళ్ళ కథ, నాటు కోళ్ళ కథ కథ చెప్పి మరి ఎవరిని గమ్ముదామని చూస్తుండు. ఈ కథ అర్థమైతలేదు. నువ్వు ఎన్ని కథల వాడి కథ చెప్పినా నిన్ను నమ్ముతాడే నమ్ముతాడు, కానీ మిగతా వాళ్ళు ఎందుకు నమ్ముతారు? కోడి కథ చెప్తుండు. ఆ కోడి కడప దుంకుతుందట. కడప దుంకి పిల్లలను 10 గుడ్లు పెట్టి పిల్లలు చేసి మళ్ళీ బొదుగుతుందట, మళ్ళీ లేస్తుందట, కడప దుంకుతుందట, మళ్ళీ ఇట్లా దుంకమని చెప్తుందట. ముద్దుగానే ఉంది కోడి కథ. కానీ మరి కోడి కథ, కోడి పిల్లలు అక్కడ వాళ్ళు ఇత్తులేస్తారట. ఇత్తులేసినోడు మళ్ళీ కోసుకొని తింటాడట. మరి నువ్వేసిన ఇత్తులు కూడా మరి వేసి మరి మమ్మల్ని మరి నువ్వు కోసుక తింటే పటేలా? మరి నీ ఇత్తులు ముద్దుకుంటాయి చింతపండు పటేలు. మరి నీ ఇత్తులు కూడా నువ్వేసి మమ్మల్ని ఈ ముదిరాజులను, యాదవరాజులను, గౌడన్నలను, పద్మశాలీలను, రజకులను, వీళ్ళందరినీ, మాదిగలను అందరిని తీసుకొని మరి నీ ఇత్తులు వేసి నీ ఇత్తులకు అలవాటు చేసి పటేలా నువ్వు తింటే ఇది చెప్పాలా పటేలా? నువ్వు ఎన్ని కథలు పడ్డా మరి నువ్వు ఈ కథలో నాకు అర్థం కాదు. ఒకటి అర్థం అయింది అనుకో, చిన్న చిన్నగా నువ్వు వచ్చిరాంది చెప్తుంటే నాకు అర్థమవుతుంది. ఆడాడ అంటుంటే మరి ఈ కథల అగ్గ కుక్క వస్తుంది. కుక్క వచ్చే వరకల్లా తల్లి ఏమంటుంది అంటే వద్దంటది. అగ్గ ఎగబడుతుంది. మళ్ళీ పిల్లి వస్తుంది. మళ్ళీ రెక్కల కింద దాచుకుంటుంది. పిల్లి వస్తుంది, కుక్క వస్తుంది, మరి ఈ కోడి ఎగురుతుంది. మరి ఈ కుక్క నీ పాత్ర ఏందో చెప్పలే ఇంట్లో. మరి కుక్క పాత్రనా అనేది? నీ పాత్ర పిల్లిదా? ఒకవేళ నువ్వు కోడివా? ఎందుకంటే కాపాడుతాడు, తల్లి చెప్తుందిగా కొన్నిటిని కాపాడింది అన్నావు. అందులో 5 కోడి పిల్లలు పోయి బలైనాయి. ఆడ ఇతర కేసుకుని కోసుకొని తిన్నారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు కోసుకొని తిన్నారు. వాళ్ళిద్దరు దావా చేసుకుని అయిపోయింది. మిగిలిన కోడి పిల్లలు ఉన్నారు, నువ్వు కాపాడినావు అనుకుందాం. మరి నీకు కూడా ఒకనాడు ఇత్తులేసిడుగా. ఓలేసిరో చెప్పు. నీకు కూడా ఇత్తులేస్తే పోయి ఆ కడప లోపల వండి మంచిగానే మేస్తేవా, అరగాక మళ్ళీ బయటికి వెళ్తేవా? అది చెప్పవు. బండి సంజయ్, అరవిందు వాళ్ళు పిలుచుకపోయి ఢిల్లీకి తీసుకుపోయి అమిత్ షా, నడ్డా ఆడ కూర్చోబెట్టి ఇత్తులేసి క్యా బోనా హై ఓ రషీ లాకే తాడు లాకే మెడకు కట్టుడే, ట్యాంక్ బండు మీద పట్టుడే. ఎక్కడ పోతే అప్పుడు ఇత్తులు మజగా లేకున్నాయి. ఈ కథలు ఎన్ని కథలు పెట్టి బీసీఎస్సీ ఎస్టీలను మోసం చేయాలనుకున్న పటేల్వే నువ్వు. నీ కార్డు అస్సలు పనిచేయదు ఇక్కడ. నీ కార్డు వాడుతున్నావు చూసినావు, తప్పు పని అది. బీసీలే, ముద్రాజులే ముందు వరుస, యాదవరాజులే, గౌడన్నలే, పద్మశాలీలే, 300 కాపులు కొంతమంది మంచోళ్ళు ఉంటారన్లా, వాళ్ళే. ఆ తర్వాత ఇక చెప్పుకుంటూ పోతాం. మనకి ఇంకెన్ని ఉంటాయి కులాలు లెక్క పెడితే కొడుక మామూలు కథ లెక్కలు ఉంటాయి. నీ కాడు పనిచేయదు. అట్లా నీదైతేనేమో అట్ట, ఇతరుల అయితే ఇట్లా. కథ మంచిగానే చెప్పినావు. మరి కథ అయితమే కానీ నూకలు ఏడేస్తావు చెప్పలేదు. ఏడదలుతావు, ఏడ కాపాడదాం అనుకుంటున్నావు, మరి అది చెప్పలేదు. మళ్ళీ పటేలా నువ్వు నూకలు మర్చిపోతున్నా. ఈడ ఆలేరులో ఉన్న పెద్ద మనిషి ఏమో అంటుండగా నిన్ను పక్క 420 దొంగ చీటర్ పెద్ద మనిషి అంటుండగా. ఆలేరు పెద్ద మనిషి తెలుసుగా. ఆలేరు పెద్ద మనిషి అంటే నీకు అప్పటికే అర్థం కావాలి. ఆలేరులో ఉన్న పెద్ద మనిషి వేస్తుండగా ఇట్లా నిజమైన బీసీ అక్కడ గట్లా కొన్ని ఉంటాయిలేక ఏం చేస్తాం. ఆయన చూసుకుంటాడులే. ఆడ కథ వ్యవహారం అంతా ఆయన చూసుకుంటాడు. కానీ ఎవరు ఊకోరు. ఎవరిని మోసం చేసి ఎవరి కథలు చెప్పి కట్టు కథలు చెప్పి ఈ శాస్త్రాలు చెప్పి చెప్పే తిరిగా చెప్పి అర్థమయ్యే తిరిగా అర్థమయ్యి
ఓ కాడికి పోతే అది వేరే ఉండి కానీ ఈ లెక్కలేం లెక్కలు. ఈ లెక్కలలో బలైతోడు ఓళ్ళెళ్ళే ఎవడో ఒకడు చదవనోడు కొత్తగా ఏదో అంటారట అప్పట్లో. పోనీ పిల్లలు జర అట్రాక్షన్ అట్రాక్షన్ అంట అట్రాక్షన్ అలా తెలిసి తెలవక చేస్తారులే అని అనేది అప్పుడప్పుడు. అగో వీళ్ళు కూడా మరి తెలిసి పోల్తా పడుతురా తెలవక పోల్తా పడుతురా వాళ్ళే తెలుసుకుంటారు. తెలుసుకున్న వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ కాలే వెళ్ళిపోలే, ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోలే. వీళ్ళు కూడా గంతే అవుతుంది. కానీ ఇక ఏం చేస్తాం కానీ మధ్యాహ్నం బాగానే ఉంది కథ. అది కథ ప్రజలారా. మరి ఇక కోడి కథ మంచిగా ఉందా? కోడిది, పిల్లిది, కుక్కది, మళ్ళీ గద్ద పైనంగా వస్తుంది అది. మరి ఇది ఏ గద్ద అవుతుందో చూడాలి. ఇక దగ్గర పడ్డాయి. ఉన్నది ఉసిపోయినట్టుగా, ఉన్నదేమో ఉసిపోయింది. మళ్ళీ ఇంకా సంవత్సరం 2 సంవత్సరాలు అయితే అది వస్తుంది. ఇక సంవత్సరం 2 సంవత్సరాలు దగ్గర పడుతుంది చిన్నగా. ఇక అప్పుడు నువ్వు ఏడ చేస్తావో చెయ్యి పోటీ అంటారుగా. ఇది డిపాజిట్ అంట. డిపాజిట్ నువ్వు డిపాజిట్ ఉంటుందో ఏ ప్రాజెక్ట్ ఉంటుందో కానీ నువ్వు చేయాలి కథ వ్యవహారం. నువ్వు చేసి మిగతా వాళ్ళు ఎంతమంది చేసినా ఒక లెక్క, నువ్వు చేస్తే ఒక లెక్క. చూద్దాం. అది కూడా తొందరపడదు. ఎవ్వరు తొందరపడ్డా కుదరదు. అది వ్యవహారం. దాని టైం రావాలి, మిక్కటంగా రావాలి. ఏమో అంటారు వెనకడ పెద్ద మనుషులు అనేది, కక్కొచ్చినా ఆగదు, కళ్యాణం వచ్చినా ఆగదు. కక్కొస్తే ఆగుతుందా? నువ్వు ఎంతసేపు పట్టుకుంటావు అని ఎంత పట్టుకోలేవే. అందుకని దాని టైం దానికి అవుతుంది. ఇక గట్లా ఇక ఎట్లా అన్నది అట్లా పెద్దలు అన్నారు. కానీ ఇవన్నీ నీకు చెప్పుకుంటా పోతే ఆడ గుర్తుంది. ప్రజలారా ఇక మీరు గమనించుర్రి. మరి కోడి కథ చెప్పి కోడికి ఇత్తులేసి, నేను కోడిని అనుకో, నేను ఇక్కడ ఇత్తులేసి కాపాడుతా అంటుడు. మరి నీ ఇత్తులు దీన్ని మేము చేస్తే నువ్వు ముందే ఏ పారంలో తీసుకుపోయి తాకట్టు పెడతావో తెలియదు. ఎందుకు ఎన్ని తిరిగి వచ్చినావు ఆ లెక్కలు లేవు. మరి ఏ పారంలో చేస్తావో తెలియదు నాయన. ఎలక్షన్ వచ్చే వరకు అలా మహబూబ్నగర్ మీటింగ్ పెట్టాంటివి. అందరూ 10 మారంగా లేదు. మనం ఎందుకు మారద్దు? మనం కూడా అవకాశం వచ్చినప్పుడు ఎందుకు పోవద్దు అంటున్నా అని అంటావు. అంటే తీరా మోక్కు వచ్చినాక నువ్వు కూడా ఏదో ఒక పారంలో చేంజ్ చేస్తావుగా, పిల్లలని షిఫ్ట్ చేస్తావుగా అంటున్నా. ఎత్తుతావుగా డీసీఎంలో ఎత్తి వాళ్ళకు తోలుతావుగా. నీ కథలు తెలుసు మళ్ళీ. ఇక మళ్ళీ సొటేల్ బ్యాచ్ ఉంటుంది. ఆయన బ్యాచ్ కింద వస్తుంది ఇప్పుడు. ఇక మళ్ళా నువ్వారా, నువ్వు అడ్డుకుంటూనురా, నువ్వురా. ఇక ఇంది ఒక బ్యాచ్ దిగుతుంది కింద. కాగో ఇదే బ్యాచ్ నేను అనేది. ఇగో వీళ్ళే ఇక దిగిందా తెలియదు వీళ్ళకి తెలుసా? నిజంగా చెప్పలా మీకు తెలుసా? కానీ రాస్తావు కింద రాయి 100 రాయి. అమ్మనాను అక్కనాను మీరు అనేది అనాలి. అని ఇని చెవులు తూట్లు పోయి పట్టించుకోకటి ఇట్లా వదిలేసిన ఎన్నాను అనే ముందర మీ ఇళ్ళలో కూడా చూసుకుంటే పాయ. ఓకేనా? మరి ఇక ప్రజలారా గమనించు కోడి కథ. ఈ కోడి కథలో ఉన్న అర్థం ఏందో మరి ఆ ఇత్తులో ఒలిదినాలు మీరు కూడా చెప్పాలని కోరుతున్నా. చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.